విశాఖ జిల్లాలో మాజీ మంత్రి వైసీపీ కీలక నేత గుడివాడ అమర్నాథ్ గడబిడ అయితే ఎక్కడా లేదని అంటున్నారు. ఆయన అలిగారా లేక అసంతృప్తిగా ఉన్నారా లేక బిజీగా వేరే పనుల్లో ఉన్నారా అన్న చర్చ అయితే వైసీపీలో పెద్ద ఎత్తున సాగుతోంది. ఆయన విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులుగా ఉండేవారు. అయితే నెల రోజుల క్రితం ఆయన పదవి పోయింది. ఆయన ప్లేస్లో విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అయిన కేకే రాజుని నియమించారు. ఆనాటి నుంచి గుడివాడ ఐపు అజా లేకుండా పోయారు అంటున్నారు. ఆయనని విశాఖ పార్టీ బాధ్యతల నుంచి తప్పించడంతో అసంతృప్తికి గురయ్యారని అంటున్నారు. గుడివాడని దీనికంటే ముందు గాజువాక ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి చోడవరం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. దాంతోనే ఆయన నిరాశపడ్డారని అప్పట్లో చెప్పుకున్నారు. తాను ఉండే ప్రాంతానికి ఎంతో దూరంగా ఉన్న చోడవరానికి ప్రతిరోజు వెళ్లి పార్టీ వ్యవహారాలు చక్కబెట్టడం సాధ్యపడుతుందా అన్నదే గుడివాడ ఆవేదన అని అంతా చెప్పుకున్నారు. అంతేకాదు ఆయన భీమునిపట్నం వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలను కోరుకున్నారు. కానీ అది కాస్త మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనలుడు మజ్జి శ్రీనివాసరావుకి ఇచ్చేశారు. దాంతో గుడివాడకు పూర్తిగా విశాఖ జిల్లాతో బంధాలను కట్ చేశారు అన్న ఆవేదన ఆయనలో ఉందని అంటున్నారు. వైసీపీలో మొదటి నుంచి ఉంటూ వచ్చిన గుడివాడకు ఈ రోజుకి సొంత నియోజకవర్గం అంటూ లేదని అంటున్నారు. ఆయన గాజువాక ప్రాంతానికి చెందినవారు అయినా అక్కడ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుటుంబం ఉందని, దాంతో వారికి ప్రాధాన్యత ఇస్తూ అనకాపల్లికి పంపింది. మరి వైసీపీ గుడివాడని రాజకీయంగా బదిలీ చేసిందని అంటున్నారు. అలా అనకాపల్లి నుంచి ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన గుడివాడ 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే అదే తన సొంత నియోజకవర్గం కాబట్టి ఇన్ఛార్జి బాధ్యతలతో కొనసాగిస్తారని భావించిన తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవాన్ రెడ్డికి బాధ్యతలిచ్చారు. గుడివాడను చోడవరానికి ట్రాన్స్ఫర్ చేశారు. విశాఖ జిల్లా వాసిని అయిన తాను పోటీ చేయడానికి విశాఖ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలే లేవా అన్నది గుడివాడ ఆవేదన అంటున్నారు. ఇక గుడివాడ సొంత నియోజకవర్గమైన కాపులు ఎక్కువగా విశాఖ ఉత్తరం, పెందుర్తి, భీమిలి, గాజువాకల్లో ఉన్నారు. హైకమాండ్ తలుచుకుంటే ఈ 4 చోట్లలో ఎక్కడో ఓ చోట అకాడమేట్ చేయవచ్చు అని అంటున్నారు. కానీ గుడివాడని ఏకంగా జిల్లా దాటించేశారంటున్నారు. దీని వెనుక సొంత పార్టీలో ప్రత్యర్థుల హస్తం ఉందని అనుమానించిన గుడివాడ తన నోటికి తాళం వేసుకుని ఫుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్లారని అంటున్నారు. మరి జగన్కు అత్యంత సన్నిహితుడైన ఈ మాజీ మంత్రి తన పంతం నెగ్గించుకుని తిరిగి విశాఖ రాజకీయాల్లో పట్టు సాధిస్తారా అన్నదే చర్చ.